కోర్టు ఏం చెప్పబోతోంది, తదుపరి విచారణ తేదీ ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత డెఫినెట్గా ఈసారి డెఫినెట్గా కంటిన్యూగా హాజరు కావాల్సిందిగా. గతంలో వ్యక్తిగత భద్రతా కారణాలు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి భద్రతకు సంబంధించి వస్తాయి కాబట్టి చాలా ఆయనకు వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు వైసీపీకి రాష్ట్రంలో. అట్ ద సేమ్ టైం ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో ఇన్ని కేసులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు విచారణ బట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనకి తెలిసే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ విచారణలో వేగం అనేది ఇప్పటి నుంచి ఇంకా వ్యక్తిగత హాజరు అవుతున్నారు కాబట్టి ఇంకా పెరుగుతుందని అనుకోవాలి కదా. ఎస్, చెప్పండి నాగేంద్ర. తప్పకుండా, ఎందుకంటే గతంలో సీఎం హోదాలో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు వచ్చినటువంటి సమయంలో పూర్తిగా అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక సీఎం హోదాలో వచ్చినటువంటి సమయంలో పూర్తి స్థాయిలో అక్కడ కొంత ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భద్రతకు సంబంధించినటువంటి అంశంలో భారీ వ్యయం కూడా అవుతుందనేటటువంటి అంశాన్ని ప్రధానంగా నాడు సీఎం హోదాలో ఉన్నటువంటి సమయంలో సిబిఐ కోర్టుకి విన్నవించడం జరిగింది. విన్నవించిన తర్వాత వ్యక్తిగత మినహాయింపుకి సంబంధించి మినహాయింపు ఇచ్చారు. వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకి హాజరవ్వడానికి సంబంధించినటువంటి అంశంలో మినహాయింపు ఇచ్చారు. కానీ అప్పటి నుంచి వ్యక్తిగతంగా హాజరు కానటువంటి జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఇప్పుడు, ఎందుకంటే ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి సమయంలో ప్రధానంగా లండన్ పర్యటనకి వెళ్ళేటటువంటి సమయంలో కూడా సిబిఐ కోర్టుకి అనుమతి కోరి తర్వాత లండన్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సిబిఐ కోర్టుకి విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి తరుణంలో వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఉండడానికి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టుకి జగన్ తరఫున న్యాయవాదులు విన్నవించడం జరిగింది. కానీ ముఖ్యంగా దీనికి సంబంధించి సిబిఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో అయితే సీఎం హోదాలో ఉన్నారు, కానీ ఇప్పుడు సీఎం హోదాలో లేరు, కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా లేనటువంటి వ్యక్తికి ఏ విధంగా మినహాయింపు ఇస్తారంటూ కూడా సిబిఐ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తరుణంలో ప్రస్తుతం 21వ తేదీ లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన తర్వాత, అంటే ఒక్కరోజు ముందే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సిబిఐ కోర్టుకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఆయన మరికొద్ది క్షణాల్లోనే సిబిఐ కోర్టుకి వస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం పూర్తిగా మనం చూస్తున్నటువంటి సిబిఐ కోర్టు దగ్గర ఉన్నటువంటి రోడ్ని అంతటిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు, సివిల్ పోలీసులు ఇద్దరు కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన సిబిఐ కోర్టుకి చేరుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. చేరుకున్న తర్వాత ముఖ్యంగా ఇంతకాలం జరిగినటువంటి విచారణకు సంబంధించి రోజువారీ డిశ్చార్జ్కి సంబంధించినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా వ్యక్తిగతంగా హాజరు కానిటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి కూడా కోర్టు సిబిఐ కోర్టు ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటి నుంచి కేసు వేగవంతంగా విచారణ కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సిబిఐ కోర్టు ఏ విధమైనటువంటి విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన విచారణ జరిగిన తర్వాత బెయిల్ కొనసాగిస్తారా లేదా బెయిల్ రద్దు చేస్తే మరొకసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారా అన్నది తెలియాలంటే మాత్రం ఈరోజు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, కొనసాగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఏ విధంగా విచారించిందన్న దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. ఖచ్చితంగా, అంటే నాగేంద్ర చేస్తే ఇప్పుడు ఎందుకంటే అధికారం కోల్పోయి ఎన్నాళ్ళు అయినప్పటికీ ఇంకా ఆ సిబిఐ ఇంకా తనకు వెసులుబాటు ఇస్తుందనే రకాల విమర్శలు పదే అందరూ చేయడం చూస్తూ వచ్చాం. సో ఈ రోజుతో ఆ విమర్శలు చెక్ పెట్టేది వాటికి ఇది ఒక సాంకేతిక అంశంలా కాకుండా అసలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నటువంటి సమయంలో పూర్తిగా ఈ కేసును నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేశారు. విచారణని పూర్తి స్థాయిలో జరగనివ్వడం లేదు, కావాలని కేసుని పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాదాపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకి విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి. కానీ లండన్ పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో
తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ సిబిఐ కోర్టు చెప్పిన తర్వాత ప్రస్తుతం ఆయన సిబిఐ కోర్టుకు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఒకవైపు ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా సిబిఐ కోర్టుకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా సరే ఈ అక్రమాస్తుల కేసుకి సంబంధించినటువంటి అంశంలో మాకు ముఖ్యంగా ఒక న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఒక విచారణ ఎప్పటి నుంచి అయినా సరే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఆయన పైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆయనకి తగిన చర్యలు తగిన శిక్ష పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు సిబిఐ కోర్టు వద్ద ఏ ఒక్కరిని కూడా సామాన్య ప్రజల్ని ఏ ఒక్కరిని కూడా ఉండనేమన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా అడిగి ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సిబిఐ కోర్టుకి దూరంగా పంపిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చేటటువంటి సమయంలో ఎవరైనా ఏమైనా అవాంఛనీయ సంఘటనలకి ఏమైనా ఈ దాడులకు పాల్పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దూరంగా పంపిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. పూర్తిగా నాంపల్లి కోర్టుతో పాటు నాంపల్లి సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. సివిల్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులంతా కూడా పూర్తిగా ఈ రోడ్ని క్లియర్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా అడిగి మరి వారందరిని కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఇప్పటికే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నింటిని కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు పోలీసులంతా కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరికొద్ది క్షణాల్లోనే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు చేరుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎప్పటికైనా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మాత్రం ఆయన పైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం సిబిఐ కోర్టు వద్ద నాంపల్లి సిబిఐ కోర్టు వద్ద భారీ భద్రత నడుమ జగన్మోహన్కి సంబంధించినటువంటి విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.